ఇప్పుడు జొన్న పంట గురించి తెలుసుకుందాం. మనం జొన్న పంటను పెన్నిసేటం గ్లాకం అంటారు. ప్రధాన పంట ఇది ప్రధానంగా ఖరీఫ్ పంటగా పండిస్తారు. వరి, గోధుమ తర్వాత విస్తరణలో మూడవ ప్రధాన పంటగా పండిస్తారు. ఇది ప్రధానమైన ఆహార పంట. ఇది వచ్చేసి ఉష్ణమండల పంట. దీనిని ప్రధాన చిరుధాన్యం అంటారు, అంటే మేజర్ మిల్లెట్ అని కూడా అంటారు. ఆహార పంటగా దీన్ని పశుగ్రాస పంటగా కూడా అంటారు. దీని యొక్క అనుకూలతలు అంటే ఎక్కడ పండుతుందంటే 16 సెంటీగ్రేడ్ కన్నా అధిక ఉష్ణోగ్రత ఉండాలి. అదేవిధంగా 40 సెంటీమీటర్ల నుండి 100 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం అనేది ఉండాలి. అదేవిధంగా మధ్య రకం నల్ల రేగడి భూముల్లో పండిస్తారు. ఇది శుష్క ప్రాంతాలలో ముఖ్యమైన పంట. ఇది అధికంగా పండే రాష్ట్రాల గురించి తెలుసుకుందాం. మొదటి రాష్ట్రం వచ్చేసి మహారాష్ట్ర, 2 వచ్చి కర్ణాటక, 3 వచ్చి తమిళనాడు. ఈ రాష్ట్రాలను ఎలా గుర్తుపెట్టుకోవాలంటే పైన ఫస్ట్ మహారాష్ట్ర అనే రాష్ట్రం ఉంటుంది, కింద కర్ణాటక రాష్ట్రం ఉంటుంది, దాని కింద దక్షిణముఖ తమిళనాడు ఉంటుంది. ఈ విధంగా ఈ రాష్ట్రాలు వరుస క్రమ గుర్తుపెట్టవచ్చు. ఇది జొన్న పంట యొక్క ప్రత్యేకతలు, దాని యొక్క వివరం. ఓకే, ఎస్ ఫ్రెండ్స్.